రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు డైరెక్టర్ క్రిష్. సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు క్రిష్. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు డైరెక్టర్ క్రిష్. సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ మెట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఏంటి అప్డేట్స్? రాడిసన్ డ్రగ్స్ కేసులో ఏదైతే డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తనను ఈ కేసులో అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఆ డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. అంతేకాకుండా ఆ డ్రగ్స్ నేను తీసుకోలేదు. అందుకంటే అక్కడ జరిగిన పార్టీలో అంటే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తిని కలిసి తాను వెళ్ళడం జరిగింది. కలిసి నేను తిరిగి 6:30 ప్రాంతంలో తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అంతే తప్పించి అక్కడ డ్రగ్స్ మాత్రం నేను తీసుకోలేదు. అయితే ఈ కేసును నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పి అప్పటికి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని అత్యవసర పనులు ఉండడం వల్ల తాను వెళ్ళవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో కేసుకు తాను హాజరు కాలేదు. అయితే ఈ నేపథ్యంలో తన ఇరికించే ప్రయత్నం, తనపై కేసును బలంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కేసు నుంచి తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా అటు హైకోర్టుకు క్రిష్ అది వెళ్ళడం జరిగింది. దీనిపైన హైకోర్టు విచారణ జరిపింది. సోమవారం వాయిదా వేసింది. పోలీసులకు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన కేసు వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సమర్పించాలని చెప్పింది. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ తో పాటుగా ఇప్పటివరకు ఉన్న కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్నిటి కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పింది. కేసు పైన సోమవారం నుంచి విచారణ జరిపి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే క్రిష్ తో పాటు మరికొంతమంది కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ వాదన కూడా అన్ని కలిపి కూడా ఒకటిసారి వింటుందా, లేకుంటే సోమవారం నుంచి ఒక క్రిష్ కేసు కూడా వింటుందా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.